హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ హోటల్ స్టైల్ పిజ్జా అనేది ఎలా చేస్తామో ఈ వీడియో మొత్తము చూడండి. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్లోని ఒక కప్పు మైదాపిండి జల్లించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఒక స్పూన్ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి పొడి పిండిని బాగా కలపాలి. ఇవన్నీ ఒకటికొకటి మొత్తము వేసుకున్న తర్వాత పొడి పిండిని ఒకసారి కలపాలి. పొడి పిండికి అనేది మనకు సోడా పెరుగు చక్కెర అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను బటర్ అనేది యూజ్ చేయడం లేదు, కేవలం ఆయిల్తోనే చేస్తున్నాను. ఆయిల్ వేసాక ఒకసారి పొడిపిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మనం వాటర్ వేసుకుంటూ దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా తయారైనాక దీనికి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది నానిపోతుంది. నానినాక తర్వాత దీన్ని మనం ఒక్కసారి మళ్ళీ మూత తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనము చపాతీ పీట అనేది తీసుకోవాలి. చపాతీ పీట మీద మనం కొంచెం పొడిపిండి చల్లుకొని మనం తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని కొంచెం మనము తాల్చుకొని మళ్ళీ ముద్దలాగా చేసుకోవాలి. వీడియోలో చూపినంగా ముద్దలాగా చేసుకుంటే మనకు చపాతీ పిండి ముద్ద అనేది మంచి సాఫ్ట్గా మంచి మృదువుగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనము దీన్ని చపాతీని తాల్చుకోవాలి, పిజ్జాలను తాల్చుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా సైజు తాల్చుకోవాలి, మందం తాల్చుకోవాలి, పల్సగా అనేది తాల్చుకోకూడదు. వీడియోలో చెప్పినంగా మనం ఏ సైజు ఆ మందంలో తాల్చుకోవాలి. తర్వాత దీనిపైన నూడిల్స్ స్పూన్తో హోల్స్ చేసుకోవాలి. చపాతీ మొత్తం నూడిల్స్ స్పూన్తో హోల్స్ చేసుకోవాలి. చపాతీ స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకొని దానికి ఆయిల్ అనేది రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం హోల్స్ వేసుకున్నాం కదా, హోల్స్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం పిజ్జా సాస్ వేసుకోవాలి. మనం పిజ్జా తయారు చేస్తున్నాం కాబట్టి దీనిపైన పిజ్జా సాస్ అనేది వేసుకోవాలి. పిజ్జా సాస్ వేసుకొని మనం దాన్ని మొత్తం పట్టించాలి. ఈ చపాతీకి ఈ రోటీకి మొత్తం పట్టించిన తర్వాత దీనికి మనము ఆనియన్స్ టమాటా అనేది పొడుగు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత మనము దీనిపైన ఇప్పుడు ఒకటి ఇట్లా లైవ్ పేర్చుకుంటూ మంచిగా ఒకటి పెట్టుకుంటూ రావాలి. అన్నీ మనము టమాటా ఆనియన్స్ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. తర్వాత పన్నీర్ ముక్కలు చీజ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకుంటే మనకు పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. మంచిగా బాగా పొంగుతుంది. ఏ విధంగా వచ్చిందో చూడండి. దీన్ని మనం పిజ్జా కట్టర్తో కట్ చేసుకొని తింటే హోటల్ స్టైల్ పిజ్జా ఏ విధంగా వస్తుందో అదే టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు.